హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి. భాగ్యకి అమర్ సాంబ్రాణి వేస్తూ ఫ్యామిలీ మొత్తానికి అడ్డంగా దొరికిపోతాడు. ఇక అమర్ చెప్పినట్టల్లా భాగ్య అందరికీ చెప్తూ అమర్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ తన నోరు జారి నిజాలన్నీ చెప్పేస్తూ ఉంటుంది. ఇక అమర్ తట్టుకోలేక తెల్ల పట్టుకుంటాడు. ఇక చెప్పండి, మీరు ఏది చెప్తే అదే చెప్తాను, అలాగే మేనేజ్ చేస్తాను, ఎవరికి ఏ డౌట్ రాకుండా నేను చూస్తాను అని అంటూ భాగ్య అమర్కి హామీ ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ తను చెప్పేదన్నీ అబద్ధాలే. ఇక అప్పుడే రాథోడ్ వస్తాడు. రాథోడ్ ఇలా అంటుంటాడు, ఏంటి సార్, మా సార్కి ఆఫీస్కి టైం అవుతుంటే మీరందరూ కలిసి మా సార్ రూమ్ ముందు మీటింగ్ పెట్టారు అని అంటూ ఉండగా భాగ్య లోపల నుండి, రాథోడ్ కూడా వచ్చాడండి, నేను కరెక్ట్గా మేనేజ్ చేస్తా, ప్లీజ్ చెప్పండి అని అమర్పై బాగి పడిపోతూ ఉంటుంది. ఇక అమర్ ఉష్ అంటూ తల పట్టుకొని అలాగే నిలబడిపోతాడు. ఇక బయటున్న సదాశివం గారు రాథోడ్తో, ఏంటి రాథోడ్, నువ్వు మీ బాస్ కలిసి బయటికి వెళ్ళినట్టున్నారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతుండగా, బయటికా, మా బాస్ నేనా, లేదు సార్, నేను పని మీద బయటికి వెళ్ళాను, మా సార్ లోపలే ఉన్నట్టున్నారు కదా అని అంటూ డోర్ వైపు చూసి మనోహరి గారి ఎక్స్ప్రెషన్ని చూసి రాథోడ్ తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ సిచ్యువేషన్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు. లోపల భాగ్యం మాత్రం అమర్తలని తింటూ ఉంటుంది. ప్లీజ్ చెప్పండి, మీరే చెప్తే అది చెప్తాను అని అంటుండగా అమర్ తల పట్టుకుంటాడు. ఇక భరించలేని మనోహరి రూమ్ దగ్గరికి వచ్చి డోర్ దబా బాదుతూ ఉంటుంది. ఇక ఏదో ఒకటి చెప్పండి, లేదంటే ఆ మనోహరి డోర్ని బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వచ్చేలా ఉంది అని అంటుండగా, నువ్వు ఆగు, కాసేపు ఆగు అని అమర్ భాగ్యతో అంటూ తన ప్యాంట్ షర్ట్ విప్పేసి భుజం మీద ఒక టవల్, మరొక టవల్ని కట్టుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక అమర్ వేషాన్ని చూసి మనోహరి షాక్ అవుతూ ఉంటుంది. వెనకాలే భాగ్య కూడా బయటకు వస్తూ ఉంటుంది. లోపల ఏం జరుగుతుంది అమర్ అని మనోహరి అంటుండగా, ఏముంది, తను సాంబ్రాణి వేసుకుంటుంది, నేను స్నానానికి వెళ్తున్నాను అని అంటూ ఉండగా, ఆ పెద్ద ఆయన మాత్రం ఇంకా ఇరికిచ్చేటట్టు, స్నానం చేస్తున్నాడో పాపం తనకి హెల్ప్ చేస్తున్నాడో నీకెందుకమ్మా అని అంటూ ఇంకా అమర్ని ఆట పట్టిస్తూ ఉంటాడు సదాశివం గారు. అది కాదమర్ అని మనోహరి ఏదో మాట్లాడుతుండగా, వాళ్ళ పాటలు వాళ్ళు పడతారమ్మా, నీకెందుకు మనోహరి అని అంటూ ఉండగా, గదిలో నుండి చాలా పొగొచ్చేసరికి భయపడ్డాను ఆంటీ అని మాట మారుస్తూ ఉంటుంది మను. పద మనం వెళ్దాం అని అంటూ మనోహరిని బలవంతంగా నిర్మలమ్మ గారు తీసుకెళ్తూ ఉండగా, బాగి అమర్ వెళ్ళిపోయాక కూడా అక్కడే నిలబడి సైగలతో, నాకు సాంబ్రాణి ఆయనే వేశారు అని తన హెయిర్ని చూపిస్తూ లవ్ సింబల్ పెడుతూ, మేమిద్దరం ఒకటయ్యాం అని సింబాలిక్గా మనుకి బాగి చెప్పేస్తుంది. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి. ఇక పిల్లలు ఒక రూమ్లో, పెద్దవాళ్ళు మరొక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, ఆనంద్, ఆకాష్ చాలా సంతోషపడుతూ ఉంటారు. బాగి అమర్ ఇద్దరు ఒక్కటవుతున్నందుకు. పెద్దవాళ్ళు కూడా మనం చూసింది నిజమేనానే నమ్మచ్చా అని అంటుండగా, అది నిజమనే అనిపిస్తుందండి. నిజంగా ఆరు వెళ్ళిపోయాక అమర్ ఆరుని దాటుకొని ఎవరిని చూడలేడు అనుకున్నాం, కానీ బాగి తన ప్రేమతో అమర్ని కూడా మార్చేస్తుందండి అని అంటుండగా, పిల్లలు సంతోషంగా ఉండడం చూసిన అంజు, అసలు ఏం జరుగుతుంది, మీకు ఏం చేస్తున్నారు, ఎందుకంతలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అయినా మీకు అర్థమవుతుందా, మన అమ్మ ప్లేస్లోకి భాగ్య రావాలి అనుకుంటుంది, మీరు అటువంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నారా అని అంటుండగా, ఏమైంది నీకు, అసలు మన అమ్మ ప్లేస్లోకి మిస్ అమ్మ ఎప్పుడు రావాలి అనుకోదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది చాలా మంచిది అని అమ్మో అంటుండగా, లేదు మిస్ అమ్మ దాంట్లో ఏది జరిగినా నేను ఒప్పుకోను అని అంటూ కోపంగా వెళ్ళిపోగానే అమ్ము డల్లవడంతో ఆనంద్, ఆకాష్ తొందరలోనే తను అర్థం చేసుకుంటుందిలే అక్క అని ఓదారుస్తూ ఉంటారు. ఇక ఆరు ఆ రూమ్లో జరిగింది తలుచుకొని కుళ్ళుకుంటూ జెలస్గా ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతుండగా, గుప్తా గారు, అసలు ఏమైంది బాలిక, నువ్వెందుకంతలా అసూయ పడుతున్నావు, అసలు వాళ్ళిద్దరు పెళ్లి చేసింది నువ్వే, ఆ అమ్మాయికి అబ్బాయికి గొడవై ఆ అమ్మాయి ఇంట్లో నుండి వెళ్ళిపోతే వద్దు
నా పిల్లలకి మిస్సమ్మ కావాలి అంటూ ఇంటికి తీసుకొచ్చింది నువ్వే. వాళ్ళిద్దరూ గొడవపడితే బాధపడేది నువ్వే. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే అసూయపడేది నువ్వే. అసలు ఏం కావాలి నీకు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలా, విడిపోవాలా అని అంటూ ఉండగా, లేదు లేదు వాళ్ళు కలిసే ఉండాలి అని అంటూ ఉంటుంది ఆరు. అంటే కలిసి ఉండాలి కానీ ఒక్కటిగా ఉండకూడదన్నమాట అని గుప్తా గారు అనగానే, అవును అన్నట్టు, కాదు కాదు అన్నట్టు ఆరు తల ఊపుతూ ఉంటుంది. మరేంటి బాలిక, వాళ్ళ పెళ్లి చేసిన నువ్వే వాళ్ళు కలవకూడడం అనుకోవడం తప్పు కదా. అసలు నీ మనసులో ఏముందో చెప్పు అని అంటూ ఉంటాడు గుప్తా. ఏం లేదు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ ఆయన సంతోషానికి కారణం నేను కాదు అని నాకు తెలిసినప్పుడు నేను బాధపడడం, జెలస్గా ఫీల్ అయ్యే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని డల్గా కూర్చుంటుంది ఆరు. అమ్మో, ఆడవాళ్ళ మనసు నేను అర్థం చేసుకోలేను అని అనుకుంటూ, అయినా నీ తోబుట్టువే కదా అక్కడ, నీలాగా ఉంది అని అనగానే షాక్ అవుతూ ఉంటుంది ఆరు. ఏంటి, ఏమన్నారు అని మళ్ళీ ఆరు అడుగుతుండగా, అదే అదే నీ తోబుట్టువు లాంటిదే కదా అని అనేస్తాడు గుప్తా. ఇక మళ్ళీ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు. ఇక మనోహరి వరండాలో నిలబడి బాగి చెప్పిన మాటలని అమర్ వేషాన్ని గుర్తు తెచ్చుకొని కోపంగా రగిలిపోతూ ఉండగా, ఇంకా మనోహరిని ఏడిపించడానికి బాగి అక్కడికి వచ్చి, ఏంటి మను, ఇంతకుముందు మా సిచ్యువేషన్ని చూసి కుళ్ళుకుంటున్నావా? నిజంగా నాకు సాంబ్రాణి వేసింది ఆయనే అని బాగి అంటుండగా, ఒక్కసారి సాంబ్రాణి వేసినందుకే అంతగానం రెచ్చిపోకు అని అంటుండగా, నీకు ఇంకా అసలు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. మా మధ్యలో ప్రేమ మొదలైంది, మేమిద్దరం ఒక్కటవ్వబోతున్నాం అని బాగి అంటూ ఉండగా, లేదు అది ఎప్పటికీ జరగదు, ఎప్పటికైనా నిన్ను ఈ ఇంట్లో నుండి నేను గెంటేస్తా అని అంటుండగా, నీకు ఇంకా అర్థం కావట్లేదు, ఇక్కడ ఉండేది నేను, వెళ్ళిపోవాల్సింది నువ్వు, అన్నీ సర్ది పంపిస్తా అని బాగి ఛాలెంజ్ చేయగానే కోపంతో రగిలిపోతూ మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక డైనింగ్ టేబుల్ సర్దుతున్న బాగీకి కరుణ కాల్ చేస్తుంది. హలో హలో అని అంటూ ఏడిపిస్తుండగా, మ్యాటర్ చెప్తావా, కాల్ కట్ చేయడా అని బాగి అంటుండగా, చెప్తాను పూరి అని అంటూ, మీ ఆయన సాంబ్రాణి ఎలా వేశాడు అని అడిగేస్తుంది. ఇక బాగి సిగ్గుపడుతూ, అది నీకెలా తెలుసు అని అనగానే కరుణ అమర్తో ఫోన్లో మాట్లాడడం, సాంబ్రాణి వేయించుకుంటాను అని చెప్పడం అన్నీ చెప్పేస్తుంది కరుణ. అవునా, థ్యాంక్ యూ కరుణ, నువ్వు గనక నా ముందుంటే నిన్ను గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టేదాన్ని అని బాగి అంటుండగా, ఆ మురిపాలు ముద్దులన్నీ మీ ఆయనకిద్దులే కానీ ఒక్కసారి సాంబ్రాణి వేసినందుకే ఇంత సంతోషపడుతున్నావు. ఒకవేళ మీ ఆయన నీతో నువ్వు లేకుండా నేను ఉండలేను బాగి, ఐ లవ్ యూ అని చెప్తే ఏం చేస్తావు అని అంటుండగా, నా గుండె ఆగిపోతుంది అని ఎమోషనల్గా ఫీల్ అవుతుంటుంది బాగి. ఇక మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉంటుంది, ఆయన నన్ను ఎప్పుడూ ప్రేమించరని నాకు తెలుసు, కానీ ప్రేమించని వ్యక్తిని ఇంతలా ఎలా ప్రేమిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు ప్రేమించడం స్టార్ట్ చేశానో కూడా నాకు తెలియట్లేదు. ఆయనను చూస్తే మండిపడే నేను ఆయన పక్కన లేకుంటే బ్రతకలేనంతగా ఆయనని ప్రేమిస్తున్నాను. ఆయన మనసులో నేను లేనని నాకు తెలుసు, కానీ అది నేను యాక్సెప్ట్ చేయలేను. ఆయన మనసులో లేకపోయినా ఆయన నా పక్కనే ఉండాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే ఆ సంతోషం తట్టుకోలేక నా గుండె ఆగిపోతుందేమో అని బాగి ఎమోషనల్గా అంటుండగా, కరుణ పోరి ఆగు, ఏదో జోక్లా అన్నాను, నువ్వు అక్కడ కాకపోతే ఎక్కడుంటావు అక్కడే ఉంటావు, మీరిద్దరూ కలుస్తారు, ఆయన నిన్ను ప్రేమిస్తారు, మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు అని కరుణ అంటుండగా, నేను మళ్ళీ కాల్ చేస్తా అని కట్ చేస్తుంది బాగి. మళ్ళీ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మరోవైపు ప్రిన్సిపల్ అమ్ముని పిలుస్తుంది, ఎక్స్కర్షన్కి వెళ్ళాలి అని అంటుండగా, అమ్ము పిల్లలందరూ కూడా ఎక్స్కర్షన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మేడం, ఎప్పుడు నేను అందరికీ ఇన్ఫామ్ చేస్తాను అని అంటుండగా, లేదు 6th 8th క్లాసెస్ మాత్రమే ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు అని ప్రిన్సిపల్ అనగానే, ఎందుకు మేడం ప్రతిసారి స్కూల్ మొత్తం వెళ్తాం కదా అని అంటుండగా, ప్రతిసారి గోలే చేస్తున్నారు, ఈసారి అలా కుదరదు, ఇది ఎడ్యుకేషనల్ టూర్ అని అంటుండగా, ఓకే మేడం మీరు వస్తున్నారా అని అమ్మో అడిగేస్తుంది. నేను రాకుండా ఎలా అని అంటుండగా, మేడం వెళ్ళేది అడవి లాంటి ప్లేస్, అక్కడ ఎక్కడం దూకడం ఇవన్నీ మీ ఫిజికల్ స్ట్రెంగ్త్కి సరిపోతాయో లేదో అని అని అమ్ము అంటుండగా, పక్కనున్న మేడం ప్రిన్సిపల్ని చూసి నవ్విస్తుంది. ఇక ఆ పొట్టిదానికే కాదు ఈ పొడుగుదానికి కూడా నోటి దూల ఎక్కువ అనుకుంటా అని ప్రిన్సిపల్ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక
మరోవైపు అంజు టెన్షన్గా అటు ఇటు తిరుగుతుండగా ఏమైంది అని రామ్మూర్తి అడుగుతుండగా ప్రిన్సిపల్ అక్కని పిలిచింది, ఈ అంజు ఏ తప్పు చేసిందని అక్కని పిలిచిందో అని టెన్షన్ పడుతుంది అని అంటుండగా అంజు అప్పుడప్పుడే తప్పులు చేస్తుంది, ఎప్పుడు తప్పులు చేస్తుందా ఏంటి అని అంటుంటాడు రామ్మూర్తి. అసలు నీ గురించి ఇంకా క్లారిటీ లేదనుకుంటా, ఒక్కసారి చెప్పు అని ఆనంద్ అంజుని అడగగానే ఎప్పుడు బ్రేక్ తర్వాత నుండి చెప్పనా, ప్రేయర్ నుండి చెప్పనా అని స్టార్ట్ చేస్తుంది. ఇక ఆ ఎక్స్కర్షన్లో ఏదైనా కిడ్నాప్ ప్లాన్ జరగనుందా, భాగ్య అమర్ల ప్రేమ కావ్యాన్ని రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.